హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కడియం మండలం కడియప్లంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ద్వితీయ కోటి దీపోత్సవం ఎంతో కన్నుల పండుగ సాగింది. కార్తీక మాసం 2వ సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్ర పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం, అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పాటు ప్రధాన రహదారి, చెరువు నలుదిశల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం మొత్తం అంతా ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సమర్పయామి. గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి ఇక్కడ అఖండ హారతలన్నీ చెప్పిన తర్వాత మాత్రమే దీపం వెలిగించారు. కంగారు పడద్దు. చూపించిన తర్వాత ప్రశాంతంగా దీపం వెలిగించాలి. శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. సత్యబాబు గారు చెప్పు. నమస్తే అస్తు. ఓం నమో భగవతే మహారుద్రాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమః. కల్పాంత భైరవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో పార్వతీ మహాదేవ శివో శివ. కార్తీక సోమవారం కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వేలాది భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో ద్వేదీపమానంగా కడియప్పలంక ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు వెదజిల్లాయి. ప్రైవేటు ఆలయం అయినప్పటికీ సుమారు 100 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించారు. అగ్నిమాపక శకటంతో సహా ఇక్కడ సిద్ధం చేశారు. ఎలాంటి చిన్ని అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా పోలీసులు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హలో, భక్తులందరూ జాగ్రత్త రావాలమ్మా. హలో, పొలిసి గంటరాజు గారు అక్కడ ఉన్న తేజ్ వద్దకు రావాలండి. అయ్యా, ఎవరు దీపాలు వెలిగించండి. అప్పుడే దీపాలు. ఓం నమః శివాయ. 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 ఎవరు అప్పుడే వెలిగించద్దు. దీపాలు ఎవరు కూడా అప్పుడే వెలిగించద్దండి. దీపాలు అప్పుడే వెలిగించద్దు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దీపాలు అప్పుడే వెలిగించద్దండి.
आपो अभिमन्त्र्य ఓం గం గణపతయే నమః ధ్యాయామి ॐ